హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. ఐపీఎల్ ప్రారంభమవుతుంది రేపటి నుంచి. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. మొదటి పంచ్ ఎవరు ఉండబోతుంది, మరి ఈ యొక్క మ్యాచ్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. పిచ్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి స్కోర్ రాబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. మరి ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అంటే అసలు మామూలు మ్యాచ్ అయితే కాదు. ఇంతకుముందు మనం చూసాం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది మ్యాచ్. హై స్కోరింగ్ గేమ్. ఆ గ్రౌండ్ దాదాపు 500 పైగా రన్స్ వచ్చాయి ఇంతకుముందు, లాస్ట్ సీజన్ కాక అంతకుముందు సీజన్. మరి ఈసారి అంత స్కోర్ వస్తుందా రాదా, అంత బాగా ఆడే ప్లేయర్స్ ఉన్నారా లేరా అని ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒకసారి మన ఆర్సీబీ స్క్వాడ్ గురించి తెలుసుకున్నట్టయితే, ఆర్సీబీలో వాళ్ళ ప్లేయింగ్ లెవెల్లో కానీ ఎలాంటి ప్లేయర్స్ ఉంటారనుకుంటే, విరాట్ కోహ్లీ, ఓపెనర్ విరాట్ కోహ్లీ కానీ, ఫిల్ సాల్ట్ కానీ, అలాగే రజత్ పటిదార్ లాంటి వాళ్ళు, దేవదత్ పడికల్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. మరి జాకబ్ బెత్తల్ ఆడిస్తారా ఆడించారా అనేది కొంచెం క్వశ్చన్ మార్కే. మరి జాకబ్ బెత్తల్ ఆడించాలంటే నెంబర్ 3 కానీ నెంబర్ 4 కానీ ఆడించాలి. అప్పుడు పటిదారు వీళ్ళంతా డౌన్ ద ఆర్డర్ రావాల్సి వచ్చింది. మరి లేదా అతను ఒక ఫినిషర్గా ఆడిస్తారా లేదని చూడాలి. కృణాల్ పాండ్యా అలాగే ఉన్నారు, అలాగే టిమ్ డేవిడ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. టిమ్ డేవిడ్ అయితే T20 వరల్డ్ కప్లో సరైన ఫామ్లో లేడు. మరి ఈసారి ఐపీఎల్లో ఎలాంటి ఫామ్లో వస్తాడో చూడాలి. అలాగే రొమారియో షెఫర్డ్ మనందరూ తెలిసిన టెరిఫిక్ ఫామ్లో ఉన్న T20 వరల్డ్ కప్లో డౌన్ ద ఆర్డర్ నెంబర్ 8లో వచ్చి బ్యాటింగ్ అటు బౌలింగ్లో రెండు వైపులా కాంట్రిబ్యూషన్ చేయగల ప్లేయరు రొమారియో షెఫర్డ్. అలాగే జాష్ హేజిల్వుడ్ ఇంజురీ నుంచి ఇంకా అప్డేట్ రాలా, అతను టీంలో లేడు. మరి అతని ప్లేస్లో ఎవరు వస్తారని చూడాలి. మరి ఒకవేళ అతను కనుక రాకపోతే, అలాగే యశ్దయల్ కూడా ఇంకా ఎన్ఓసి రాలేదు, అతను వీళ్ళిద్దరు కనుక రాకపోతే బౌలింగ్ భారం అంతా భువనేశ్వర్ కుమార్ మీద పడిద్ది. భువనేశ్వర్ కుమార్ ముందుండి నడిపించాలి. అటు పవర్ ప్లేలో కానీ ఇటు డెత్లో కానీ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చాలా బాగా చేయాలి. అతని ఎక్స్పీరియన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది ఒక టీంకి ఇప్పుడు. మరి అతను ఎట్లా బౌలింగ్ చేస్తాడని చూడాలి. అలాగే మంగేష్ యాదవ్ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. మరి వాళ్ళకి అతన్ని కూడా ఎక్కువ అమౌంట్ పెట్టి కొన్నారు ఆక్షన్లో. అతను కూడా ఎట్లా బౌలింగ్ చేస్తాడని చూడాలి. అతను బ్యాటింగ్ కూడా చేయగలడు. రొమారియో షెఫర్డ్ కానీ, రసిక్ సలాం లాంటి వాళ్ళు వీళ్ళంతా అట్లా బౌలింగ్ చేస్తారు. అలాగే మిడిల్ ఓవర్స్లో కృణాల్ పాండ్యా మనంతా తెలిసింది గుద్ది వేస్తాడంటాడు బౌలింగ్. మరి కృణాల్ పాండ్యా ఎట్లా బౌలింగ్ చేస్తాడు, సూర్యాష్ శర్మ లాంటి వాళ్ళు లెగ్ స్పిన్నర్ ఉన్నాడు, అతను ఎట్లా ఇంపాక్ట్ చేస్తాడు. ఈ యొక్క T20 వరల్డ్ కప్ ఈ యొక్క ఐపీఎల్లో చిన్నస్వామి స్టేడియంలో లెగ్ స్పిన్నర్కి ఎక్కువ రన్స్ వస్తాయి. మరి ఇంతకుముందు యజువేంద్ర చాలా ఎక్కువ వికెట్లు తీశాడు. మరి అంత ఎక్స్పీరియన్స్ సూర్యాష్ శర్మకు ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. మరి అతను ఎట్లా వికెట్లు తీస్తాడనేది చూడాలి. కృణాల్ పాండ్యా చాలా కీలకం అవుతాడు మిడిల్ ఓవర్స్లో, అతను ఎట్లా బౌలింగ్ చేస్తాడని. మరి ఆర్సీబీ యొక్క లైనప్ ఇలా ఉండబోతుంది. అలాగే ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్కి ఇషాన్ కిషన్ ఫస్ట్ టైం కెప్టెన్ చేస్తున్నాడు ఐపీఎల్లో. మరి అతను ఎట్లా కెప్టెన్గా ముందుండి నడిపిస్తాడు, అతని మీద కెప్టెన్సీ ప్రెజర్ కూడా ఉండదా అని చూసుకోవాలి. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఇంకా ఇంజురీ నుంచి కోలుకోలేదు, అతను బ్యాక్ స్ట్రెయిన్ ఇంజురీలో ఉన్నాడు. అతను వచ్చేంత వరకు ఇషాన్ కిషన్ కెప్టెన్గా అనౌన్స్ చేశారు. అభిషేక్ శర్మ కూడా ఉన్నాడు వైస్ కెప్టెన్గా. ఎందుకో ఇషాన్ కిషన్ కెప్టెన్ చేశారంటే అతనికి 2016 అండర్-19 వరల్డ్ కప్ కెప్టెన్ చేసిన అనుభవం ఉంది. అలాగే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కెప్టెన్గా చేసిన అనుభవం కూడా ఉంది. ఈ 2 అనుభవాల దృష్ట్యా అతన్ని కెప్టెన్గా అనౌన్స్ చేశారు. మరి అతను ఎట్లా ముందు నడిపిస్తారు. ఒక బ్యాట్స్మెన్గా అయితే అతను T20 వరల్డ్ కప్లో టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు. ఇండియా తరఫున సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ ఆఫ్టర్ సంజు శాంసన్. మరి ఈ యొక్క ఇదే ఐపీఎల్లో అదే ఫామ్ కంటిన్యూ చేయాలని, ఎందుకంటే ఈ సంవత్సరం మంచి రెడ్ హార్ట్ ఫామ్లో ఉన్నాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో హైయెస్ట్ రన్ గెటర్, అలాగే టోర్నమెంట్ గెలిపించాడు కెప్టెన్గా. అలాగే T20 వరల్డ్ కప్లో సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ నెంబర్ 3లో. అలాగే ఈ యొక్క ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ తరఫున ఎట్లా ఆడతాడని చూసుకోవాలి. అతను నెంబర్ 3లో ఉంటాడు. వికెట్ కీపింగ్ అయితే చేయడు మరి, ఎందుకంటే క్లాస్లో ఉన్నాడు కదా వికెట్ కీపర్గా. మరి ఎస్ఆర్హెచ్కు ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ట్రావిస్ హెడ్ T20 వరల్డ్ కప్లో సరైన ఫామ్లో లేడు. అంటే ఆన్ అండ్ ఆఫ్, ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ ఆడలా. ఆస్ట్రేలియా మరి T20 వరల్డ్ కప్లో సోబరెడ్ కూడా రాకుండా బయటికి వెళ్ళిపోయిందంటే ట్రావిస్ హెడ్ లాంటి వాళ్ళు కానీ, అలాగే టిమ్ డేవిడ్ లాంటి వాళ్ళు వీళ్ళంతా సరైన ఫామ్లో లేకపోవడంతో ఆస్ట్రేలియా బయటికి వెళ్ళిపోయింది. మరి ట్రావిస్ హెడ్ ఎట్లా ఆడతాడని చూసుకోవాలి. ఈ ఐపీఎల్ వచ్చేసరికి అభిషేక్ శర్మ మీద నమ్మకం అయితే ఉంది. అభిషేక్ శర్మ మన T20 వరల్డ్ కప్ ఫైనల్ ఎలా ఆడా చూసాం కదా, అంతకుముందు కూడా జింబాబ్వే మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ చేశాడు. మరి అతను అదే ఫామ్ కంటిన్యూ చేయాలని అభిషేక్ శర్మ మీద చాలా హోప్స్ ఉంటాయి. ఇప్పుడు వైస్ కెప్టెన్ ప్రెజర్ కూడా ఉంది అతని మీద. మరి అతను ఎట్లా బ్యాటింగ్ చేస్తాడు చూసుకోవాలి. అలాగే నెంబర్ 4లో క్లాసన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఉంది. అదేంటంటే క్లాసన్ SA 2020 తర్వాత మళ్ళీ డైరెక్ట్గా ఐపీఎల్ ఆడబోతున్నాడు.
మధ్యలో ఎటువంటి ఇంటర్నేషనల్ మ్యాచ్లు అయితే ఆడలేదు. ఎందుకంటే అతను ఇంటర్నేషనల్కి రిటైర్మెంట్ ప్రకటించాడు కదా, అందుకని డైరెక్ట్గా అతను ఐపీఎల్ ఆడబోతున్నాడు. మరి అతను ఐపీఎల్లో డైరెక్ట్గా ఆడుతున్నాడు, అతను ఎట్లా ఆడతాడు, అతని ఫామ్ ఎలా ఉండబోతుందని చూసుకోవాలి. అలాగే మిడిల్ ఆర్డర్లో నితీష్ కుమార్ రెడ్డి కానీ, అలాగే అనికేత్ వర్మ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఎట్లా కాంట్రిబ్యూషన్ చేస్తారని చూసుకోవాలి. అలాగే మిగతా ప్లేయర్స్ కానీ కమింద మెండిస్ ఉంటే కమింద మెండిస్ కానీ, అలాగే లియామ్ లివింగ్స్టన్ ఆడిస్తే లియామ్ లివింగ్స్టన్ కానీ, మరి వీళ్ళందరూ ఎస్ఆర్హెచ్ ఎట్లా బ్యాటింగ్ ఆర్డర్ ఎట్లా ప్లాన్ చేసేదని చూసుకోవాలి. అలాగే బౌలింగ్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్కి చాలా చాలా వీక్గా ఉంది. ప్యాట్ కమిన్స్ లేడు, అలాగే జాక్ ఎడ్వర్డ్స్ లాంటి వాళ్ళు, అలాగే మిగతా ప్లేయర్స్ కొంతమంది షమీల్ అని వీళ్ళందరూ వదిలేసుకున్నారు. ఇప్పుడంతా భారం అంతా జైదేవ్ ఉనాద్కట్ మీద కానీ, అలాగే హర్షల్ పటేల్ మీద, వీళ్ళందరి మీద బౌలింగ్ భారం పడుతుంది. అలాగే ఇషాన్ మలింగ శ్రీలంక చెందిన ప్లేయరు, అతను ప్లేయింగ్ లెవెల్ అంటే కొంచెం డెత్లో కానీ పవర్ ప్లేలో కానీ మేమన్నా వికెట్ తీయాలంటే వికెట్ తీస్తాడు. అలాగే లెగ్ స్పిన్ వచ్చేసరికి జేషన్ అన్సారీ, మరి అతను ఈసారి వికెట్ తీయాలని కోరుకుంటారు. లాస్ట్ టైం అతనికి బ్యాడ్ లక్ వల్ల ఆ వికెట్లు అయితే రాలి నో బాల్ పడటం కానీ లేదా క్యాచ్లు మిస్ చేయడం కానీ అలాంటి జరిగింది. మరి జేషన్ అన్సారీ ఈసారి బాగా వికెట్ తీయాలని అందరూ కోరుకుంటారు. మరి హర్ష దుబే లాంటి ప్లేయర్స్ వీళ్ళంతా లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేస్తారు. హర్ష దుబే ఎట్లా బౌలింగ్ చేస్తాడని చూసుకోవాలి. అలాగే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే బాగానే ఉంది, బౌలింగ్ కూడా క్లిక్ అవుతుంది. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ గెలవచ్చు, ఎందుకంటే హై స్కోరింగ్ గేమ్. ఈ పిచ్ అనేది ఫుల్ హై స్కోర్. మనం ఒకసారి చూసే 500 పైగా రన్స్ వచ్చే వీళ్ళిద్దరి మధ్య. మరి చిన్నస్వామి స్టేడియం అంటే భారీ రన్స్ వచ్చే బ్యాటింగ్ పిచ్ కాబట్టి ముందుగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్లో చేజింగ్ చేయాలని అనుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క గ్రౌండ్ మీద టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. సెకండ్ ఇన్నింగ్స్ చేజింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వెదర్ రిపోర్ట్ చూసుకున్నట్టయితే వర్షం పడే సూచనలు ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ వర్షం పడ్డా కూడా మ్యాచ్ అనేది త్వరగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుంటుంది చిన్నస్వామి స్టేడియంలో, చాలా ఫాస్ట్గా ఉంటుంది. తొందరగా మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫుల్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది, ఎటువంటి రెయిన్ ఎఫెక్ట్ అయితే ఉండదు ఈ యొక్క మ్యాచ్. మరి ఒకసారి రెండు టీముల వైపు బ్యాటిల్స్ కనుక చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ వర్సెస్ ఇషాన్ మలింగ. ఇషాన్ మలింగ ఉంటే ఎట్లా ఇషాన్ మలింగ పవర్ ప్లేలో విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేస్తాడని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే భువనేశ్వర్ కుమార్ వర్సెస్ ట్రావిస్ హెడ్, అలాగే అభిషేక్ శర్మ. ఈ బ్యాటిల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ వాళ్ళిద్దరిని కనుక తొందరగా అవుట్ చేస్తే ఎస్ఆర్హెచ్ డౌన్లోకి వెళ్ళిపోద్ది. ఓపెనర్స్ ఇద్దరు తొందరగా అవుట్ అయిపోయారంటే ఎస్ఆర్హెచ్ డౌన్లోకి వెళ్ళిపోద్ది. ఇంకా తర్వాత మిగతా బ్యాట్స్మెన్ని తొందరగా అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే హెన్రీస్ క్లాసెన్ వర్సెస్ కృణాల్ పాండ్యా. ఈ బ్యాటిల్ కూడా చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. క్లాసెన్ అయితే స్పిన్నర్స్ని మామూలుగా దబిడిగా ఆడేస్తాడు. మరి అతను స్పిన్నర్స్ మటుకి బాగా అటాక్ చేస్తూ ఉంటాడు. కృణాల్ పాండ్యా క్లాసెన్కి ఎట్లా బౌలింగ్ చేస్తాడని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే రజత్ పటిదార్ వర్సెస్ జేషన్ అన్సారీ. ఈ బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో రజత్ పటిదార్ మిడిల్ ఓవర్స్ ఎట్లా ఎదుర్కొంటారు, స్పిన్నర్స్ బాగా ఆడతాడు రజత్ పటిదార్. పటిదార్ వర్సెస్ జేషన్ అన్సారీ. ఈ బ్యాటిల్ కూడా చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి ఇంకా అలాంటి చాలా బ్యాటిల్స్ ఉన్నాయి. మరి మిగతా వాళ్ళు ఎట్లా బౌలింగ్ చేస్తాడని చూసుకోవాలి. ఒకసారి డ్రీమ్ 11 ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ, అలాగే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ నలుగురు బ్యాట్స్మెన్లు అయ్యారు. అలాగే వికెట్ కీపర్గా క్లాసెన్, ఎందుకంటే పిల్ సాల్ట్ అవుట్ ఆఫ్ ద ఫామ్లో ఉన్నాడు. అలాగే కృణాల్ పాండ్యా, అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్, రొమారియో షెఫర్డ్, అలాగే జైదేవ్ ఉనాద్కట్ కానీ అక్షర్ పటేల్ కానీ వీళ్ళిద్దరు ఒకరు. అలాగే జేషన్ అన్సారీ మళ్ళీ ఇంకో స్పిన్నర్ కింద, అలాగే హర్ష దూబే. ఇది ఒక డ్రీమ్ 11 టీం, నా టీము. మరి మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఈ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఎస్ఆర్హెచ్ గెలిచిద్దా అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచిద్దా అనేది కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ టీం ఏంటి, మీ ఫేవరెట్ ప్లేయర్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.